హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ డైనాసిటీ. ఈరోజు మనం చూడబోతున్నాం నథింగ్ ఫోన్ 3. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న మాట, ఈ వీడియో అయిపోయాక ఛానల్ని చెక్అవుట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఆల్సో ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒరే టైగరు, సరదాగా అడుగుతున్నా చెప్పురా, ఈ ఫోన్ ప్రైస్ ఎంత ఉంటుంది చెప్పు. పోకో F7 స్టార్టింగ్ ఒక 31,999 ప్రైస్ ఉంది కాబట్టి ఇది ఒక 60,000 వేసుకుందాం. అంటే బ్రాండ్ వాల్యూ అవన్నీ కన్సిడర్ చేసుకుంటే ఒక 60,000, ఎందుకంటే ప్రీవియస్ ఫోన్స్ కూడా అలానే పెట్టాడు కదా మన కార్లకి, అందుకని. ప్రైస్ ఎస్టిమేషన్ ఒక 20,000 తక్కువ వేసేవరా. వితౌట్ ఛార్జరే మనకి ఇది 80,000కి ఇస్తున్నారు వీళ్ళు, అది కూడా బేస్ వేరియంట్. ఆ ప్రైస్ లో చూసుకుంటే మనకి ఆఫర్స్ అన్ని కలుపుకొని సామ్సంగ్ S24 అల్ట్రానే వస్తుంది కదరా. వస్తుంది, కానీ ఇది నథింగ్ బ్రాండ్, ఆ మాత్రం ఉంటుంది. సర్లే. ఇంతకుముందు కార్లపీ గారు మంచి మంచి ఫోన్స్ తక్కువ ప్రైస్కి లాంచ్ చేసేవాళ్ళు OnePlusలో. ఇప్పుడు చూసుకుంటే నథింగ్ బ్రాండ్లో ఇప్పుడు ప్రైజెస్ అన్ని ఎక్సీడ్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఇది కూడా చూసుకుంటే మనం 80,000 వరకు వెళ్ళిపోయింది. 8S Gen 4, మళ్ళీ ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అంటున్నారు. పైగా డిజైన్ కూడా చూసుకుంటే డిజైన్ కూడా అంతేం బాగాలేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, దీనికన్నా నథింగ్ ఫోన్ 3A డిజైన్ ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. బట్ లెట్స్ సీ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ఇప్పుడున్న ఈ మోడర్న్ వరల్డ్లో ఇప్పుడు చూసుకుంటే శాంసంగ్ అండ్ యాపిల్ రెండు డిజైన్స్ను మార్చట్లా. ఎందుకు అంటే మనకి ఈ బ్రాండ్ వాల్యూ సెట్ చేసుకున్నారు కాబట్టి. సో మనకు ఆ డిజైన్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఇంకా మార్చడం మానేశారు. కానీ ఈ నథింగ్ వాళ్ళు ప్రతిసారి డిజైన్ని మార్చుకుంటూ వచ్చారు, కానీ ఇప్పుడు ఇచ్చిన డిజైన్ అసలు బాగాలేదు, అది పాయింటే. కానీ వీళ్ళు డిజైన్ని ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ తీసుకొస్తున్నారు కదా, అదొక పాజిటివ్ పాయింట్ కానీ కన్సిడర్ చేద్దాం. కానీ ఈ డిజైన్ అయితే బాగా. ఇంకా మనం చూసుకుంటే మనకు వీళ్ళు ఛార్జర్ కూడా బాక్స్లో ప్రొవైడ్ చేయరు. సో ఇది 79,999కి వితౌట్ ఛార్జర్ మనం కొనుక్కోవాలి. అది 8S Gen 4కి వీళ్ళు పెట్టిన స్పెసిఫికేషన్స్కి ఏమాత్రం మ్యాచ్ కాదు. అండ్ నెక్స్ట్ డిస్ప్లే గురించి చూసుకుందాం. ఇది 6.67 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రైస్లో అసలు ఇది అస్సలు కన్సిడర్ చేయదగ్గ డిస్ప్లేనే కాదు. 2K డిస్ప్లే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ప్రైస్లో మనం. అది కూడా LTPS ప్యానల్ వీళ్ళు ప్రొవైడ్ చేసింది. అంటే QHD డిస్ప్లే ప్రొవైడ్ చేయకపోవడం ఒక తప్పు అయితే, అందులో మనకి వీళ్ళు LTPS ప్యానల్ ఇచ్చారు. LTPOలో మనం చూసుకుంటే అది రిఫ్రెష్ రేట్ ఉంటుంది కదా, అది ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది. బట్ వీళ్ళు ఇచ్చిన దానికి LTPSకి రిఫ్రెష్ రేట్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ కాదు. ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవటం వల్ల ఉపయోగం ఏంటి అంటే, LTPO వల్ల యూజ్ ఏంటి అంటే అది ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది కాబట్టి మనకి బ్యాటరీ లైఫ్ కలిసి వస్తుంది. సో దానివల్ల మీరు గేమింగ్ ఆడేటప్పుడు మీకు ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవ్వటము, 120 Hz అయితే 120 Hz, 144 అయితే 144 అలా వస్తూ ఉంటుంది. సో ఇది కూడా ఒక నెగిటివ్ పాయింట్గా కన్సిడర్ చేయాలి LTPO ప్యానల్ మనకి ఇవ్వకపోవడంతో. అండ్ నెక్స్ట్ ప్రొటెక్షన్ చూసుకుంటే వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి విక్టర్స్ ప్రొటెక్షన్. ఈ ప్రైస్ బ్రాకెట్లో కాకుండా మనకి 30,000లో కూడా ఇలాంటి డిస్ప్లే ప్రొటెక్షనే మనకు వస్తుంది. ఇది వీళ్ళు తీసుకుపోయి 80,000లో పెట్టారు. ఇది అస్సలు కన్సిడర్ చేయదగ్గ ప్రొటెక్షనే కాదు. అండ్ నెక్స్ట్ మనం సో కాల్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ 8S Gen 4 గురించి మాట్లాడుకుందాం. నథింగ్ వాళ్ళకి సంబంధించి మనందరికీ తెలిసి స్నాప్డ్రాగన్లో మనకి లేటెస్ట్ ప్రాసెసర్ వచ్చేసరికి 8Elite, అంటే అదే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కదా. కానీ మన నథింగ్ వాళ్ళకి 8S Gen 4 అనేది కొత్త ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ద ప్రైస్ ఈజ్ 80,000. నిజంగా మనకి ఓన్లీ ఫ్లాగ్షిప్ ప్రాసెసరే కావాలనుకుంటే iQOO 13కి వెళ్తాం, కానీ నథింగ్ ఫోన్ 3కి ఎందుకు వెళ్తాం మనం? ఆ ప్రైస్లో మనం చూసుకుంటే అసలు 8S Gen 4 అనేది వర్తే కాదు నథింగ్ ఫోన్ 3కి. నెక్స్ట్ కమింగ్ టు కెమెరా సెటప్. ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో 3x జూమ్ వరకు. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్. ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ అయితే సూపర్ ఉంటాయి. ఇప్పుడు వీటి సెన్సార్స్ చూద్దాం. ఫస్ట్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆమ్ని విజన్ సెన్సార్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఏమన్నా శాంసంగ్ వాళ్ళది JN1 సెన్సార్. అండ్ ఇంకో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో 3x ఉంది కదా, అది శాంసంగ్ JNS సెన్సార్. అండ్ ఇంకో 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఏమన్నా శాంసంగ్ JN1. మీరు 80,000 బడ్జెట్ పెడుతున్నప్పుడు ఒక్క సోనీ కెమెరా అయినా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఎందుకంటే ఫొటోస్ బాగా తీస్తుంది కాబట్టి. ఆప్టిమైజేషన్ అనేది లెట్స్ కీప్ ఏ సైడ్, బికాస్ ఆప్టిమైజేషన్ అనేది హార్డ్వేర్ బాగుంటేనే ఆప్టిమైజేషన్ కూడా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు బ్యాటరీ వచ్చేసి ఇది 5500 mAh బ్యాటరీ. ఓకే, బ్యాటరీ ఎగ్జామ్షన్ ఇద్దాం. బ్యాటరీ కాకుండా మనకి ఇది 65 వాట్ వైర్డ్ ఛార్జింగ్ అండ్ 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ ఇది సపోర్ట్ చేస్తుంది. 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అనేది సామ్సంగ్ వాళ్ళు అప్పుడెప్పుడో ఇచ్చారు. వీళ్ళు ఇప్పుడు ఇది వైర్లెస్ ఛార్జింగ్ మనకి 15 వాట్ ఛార్జింగ్ మనకి వీళ్ళు ఇప్పుడు ఇస్తున్నారు. ఇప్పుడు వైర్లెస్ ఛార్జింగ్ వాడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు మ్యాక్స్ స్ట్రెచ్ మనకి 65 వాట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తున్నప్పుడు 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ పెట్టుకోవాలని ఎవరు అనుకుంటారు? 15 వాట్ అనేది మనకి 1.5 అవర్ పడుతుంది ఛార్జ్ అవడానికి. 1.5 కూడా కాదు, 2 అవర్స్ పడుతుంది మాక్సిమం మనకి అది ఛార్జ్ అవడానికి. అండ్ 80,000 దగ్గర వీళ్ళు USB సపోర్ట్ కూడా USB 2.0 ఇచ్చారు మనకి. ఇది అస్సలు వర్తే కాదు. అండ్ ఆల్సో సమ్ ఆఫ్ ద AI ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మాక్సిమం ఇలానే ఉంటాయి, సర్కిల్ టు సెర్చ్ అలానే ఉంటాయి. సామ్సంగ్ వాళ్ళు రిలీజ్ చేశారు కదా, అలానే కొంచెం యూనిక్గా ఏదో ఆ బ్యాక్ ప్యానల్కి సంబంధించి ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
అసలు ఇదంతా కాదబ్బా, మనకి ఐక్యూ 13 వచ్చేస్తుంది కదా 8 ఎలైట్ ప్రాసెసర్తో. సరే కెమెరా పక్కన పెట్టండి, కెమెరాతో కూడా కావాలనుకోండి మనకి OnePlus 13 ఉంది ఆ ప్రైస్లో. ఆ ప్రైస్ అంటే ఇంకా తక్కువే, 80,000 అయితే కాదు కదా. అంటే OnePlus 13 కెమెరా పర్ఫార్మెన్స్ దీనికన్నా బెటర్గానే ఉండొచ్చు ఆప్టిమైజేషన్ వాటి ప్రకారం చూసుకుంటే. ఐక్యూ 13 పక్కన పెట్టండి. అండ్ ఆల్సో OnePlus వాళ్ళు హెసెల్బ్లేడ్ పార్ట్నర్షిప్ కూడా తీసుకున్నారు కదా, అందుకని కెమెరాస్లో మనకి ఫొటోస్ చాలా బాగా వస్తాయి. అండ్ ఆల్సో సోనీ సెన్సార్ కూడా వాడలేదని చెప్పారు కదా, వీళ్ళు OnePlus 13 వాళ్ళు 3 సోనీ సెన్సార్తోనే తెస్తున్నారు హెసెల్బ్లేడ్ పార్ట్నర్షిప్తో. చార్జర్ కూడా ఐక్యూ అండ్ OnePlus ఇద్దరు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు కదా ఆ ప్రైస్లో మనకి. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పింది 60,000 లో బడ్జెట్లో. ఇవన్నీ వీళ్ళు ఇస్తున్నప్పుడు, వీళ్ళు ఫస్ట్ టైం ఫ్లాగ్షిప్ ఫోన్ లాంచ్ చేసినప్పుడు అంత ప్రైస్ ఎందుకు పెట్టడం? అంటే ఒక బ్రాండ్ ఉంది, దానిపైన ట్రస్ట్ ఏర్పడాలి కదా. ఇప్పుడు నథింగ్ అనే ఫోన్ ఉంది, నథింగ్ అనే ఫోన్ ఫ్లాగ్షిప్ ఫోన్ లాంచ్ చేసిందంటే ఆ బ్రాండ్ పైన ట్రస్ట్ ఏర్పడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే 25,000 to 30,000 అంటే మనం కాంప్రమైజ్ అవ్వచ్చు పర్వాలా, కానీ 80,000 ప్రైస్ పెడుతున్నప్పుడు మనం దానికి తగ్గ న్యాయం చేయాలి కదా ఆ ఫోను. నాకు నేను ట్రస్ట్ అని చెప్పాను కదా, ఒక బ్రాండ్ అంటే ట్రస్ట్ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే మనం ఫోన్ కొనిన దాంతో పాటు నాకు ఆ సర్వీస్ కాస్ట్ కానీ, ఆ సర్వీస్ క్వాలిటీ కానీ, అండ్ ఆల్సో రీసేల్ వాల్యూ ఇవన్నీ చూస్తాం కదా. మనం 80,000 ప్రైస్ పెడుతున్నామంటే మినిమం ఇవి చెక్ చేసుకుంటాం కదా. అండ్ ఆల్సో స్పెసిఫికేషన్స్ కూడా బాగుండాలి. ఇప్పుడు మనం శాంసంగ్ బ్రాండ్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆ శాంసంగ్ బ్రాండ్ వాళ్ళు మనకి ట్రస్ట్ ఏర్పరుస్తారు, స్పేర్ పార్ట్స్ కానీ అవైలబిలిటీ కానీ ఎక్కడన్నా ఉంటాయి మనకి. సో అందుకే పెద్దవాళ్ళు మనకి ఆ ఏ సిరీస్ కానీ ఏమన్నా కానీ ఆ సిరీస్ బాగోకపోయినా కూడా 30,000 పెట్టి అవి తీసుకునేది అందుకే, ఆ సర్వీస్ కాస్ట్ అండ్ ఆల్సో ఆ సర్వీస్ అవైలబిలిటీ అండ్ ఆ బ్రాండ్ ఏర్పరిచిన ట్రస్ట్ అనమాట మన పెద్దవాళ్ళ పైన. శాంసంగ్ క్యారీస్ ట్రస్ట్, ఎస్ రైట్. ఎంత ప్రైస్ పెట్టినా కూడా ఆ శాంసంగ్ అనేది ట్రస్ట్ ఏర్పరచుకుంది కాబట్టి అందరూ అలా కొంటారు. మళ్ళీ నేను ఈ మొబైల్ నేమ్ డిగ్రేడ్ చేయట్లా, ఈ మొబైల్ మంచిదే కానీ ఆ ప్రైస్కి మంచిది కాదనే చెప్తున్నా. ఇప్పుడు ఈ ఫోన్ పొరపాటున కింద పడితే దీనికి సర్వీస్ సెంటర్ ఎక్కడ ఉంటుందో తెలియదు, వెతుక్కోవాలి. ఆల్సో నెక్స్ట్ పౌచెస్ దొరకడం కూడా కష్టమే ఈ మొబైల్కి. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుందామంటే ఆన్లైన్లో ఎక్కువ ప్రైస్ ఉంటాయి వీటి పౌచెస్. అసలు మనకి 8s Gen 4 ప్రాసెసర్ మాత్రమే కావాలి అనుకుంటే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ సో కాల్డ్ ఫర్ నథింగ్, మనం పోకో F7కి వెళ్తాం కానీ నథింగ్ ఫోన్ 3కి ఎందుకు వెళ్తాం మనం? ఈ ఫోన్కి మంచి ప్రైస్ అయితే 50,000 to 55,000 అబ్బా. అప్పుడు కూడా మనకి వీళ్ళు 50,000 to 55,000 వచ్చినా కూడా అక్కడ మనకు కాంప్రమైజెస్ ఉన్నట్టు, బికాజ్ అక్కడ కాంపిటేటర్గా మనకి చాలా ఫోన్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా తెలివిగానే తీసుకొచ్చారు, ఎందుకంటే రేపు పొద్దున ప్రైస్ డ్రాప్ చేసినప్పుడు చాలా ప్రైస్ అగ్రెసివ్గా డ్రాప్ అవుతుంది కదా, అప్పుడు జనాలందరూ ఎగబడి తీసుకుంటారు అనేది వీళ్ళ స్ట్రాటజీ. ఐఎమ్ థింకింగ్ సో, బికాజ్ రేపు పొద్దున సేల్స్ వస్తాయి కదా, సేల్స్ వచ్చినప్పుడు మనకి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో వీళ్ళు ప్రైస్ తగ్గించే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. అప్పుడు మనం ఈ ఫోన్ని కన్సిడర్ చేస్తే బెటర్. ఇప్పుడు మాత్రం ఈ మొబైల్ వద్దు, 80,000కి ఇది అసలు వర్తే కాదు. అండ్ నెక్స్ట్ కలర్స్ చూసుకుంటే ఒకటేమన్నా బ్లాక్, ఇంకోటి ఏమన్నా వైట్. అండ్ ఇంకా ఓఎస్ విషయానికి వస్తే ఇది Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ విత్ నథింగ్ OS 3.5తో వస్తుంది. అండ్ ఇంకా ప్రైజెస్ చూసుకుంటే బేస్ వేరియంట్ ఇది 79,999కి వస్తుంది. ఇంకా టాప్ వేరియంట్ చూసుకుంటే మనకి 89,999కి వస్తుంది అనమాట. ఈ ఫోన్ కొనాలా వద్దా అంటే ఇప్పుడైతే వద్దనే చెప్తాను. ఈ ఫోన్ మనకి అప్ టు 45,000 వస్తుంది కదా, అప్పుడు ఈ ఫోన్ని కన్సిడర్ చేయొచ్చు. అప్పటి వరకు మనకి ఇది 50,000 ఉన్నా కూడా నాట్ వర్త్ అనే చెప్పాలి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నథింగ్ ఫోన్ 3 మీద. మీకు కనుక ఈ వీడియో ఏమాత్రం ఇంట్రెస్టింగ్ అనిపించినా ఒక లైక్ ఇవ్వండి. లైక్తో పాటు మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.